లడ్డూ వివాదాన్ని డైవర్ట్ చేయడానికి అంబటి జోగి రమేష్ ఇళ్లపై దాడి చేశారని విమర్శించారు మాజీ మంత్రి రోజా. దాడుల వెనుక చంద్రబాబు, లోకేష్ ఉన్నారు అనేది నిజమన్నారు. అంబటి ఇంట్లోకి వెళ్లి వాళ్లను చంపడానికి ప్రయత్నించారని ఆరోపించారు. రెచ్చగొట్టిన వారిని వదిలేసి బాధ్యులైన అంబటిపై కేసు పెట్టారని మండిపడ్డారు మాజీ మంత్రి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అవర్షంతో మా మీద ప్రేమతో మాకు ఓట్లు వేశారని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఎందుకు మన జగన్ వస్తుంటే పోలీసుల్ని పరుగులు తీయించి బ్యారికేడ్లు పెట్టి ప్రజల్ని ఆపుతున్నారని నేను అడుగుతున్నాను. ఈరోజు మీరు భయపెట్టినా, పోలీసులు భయపెట్టినా ప్రజలు ఆగకుండా రోడ్డు మీదకి వస్తున్నారు జగనన్నని చూడడానికి, సంఘీభావం తెలియచేయడానికి. అంటే అర్థం ఏంటి? బాహుబలి సినిమా చూస్తుంటారు కదా, బల్లాల దేవుడు ఎన్ని కుతంత్రాలు చేసి ఆ సింహాసనం మీద కూర్చున్నా ప్రజలు బాహుబలి వెనకే ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఈవీఎంతో గెలిచిన ఎంపీలు, ఈవీఎంతో గెలిచిన ఎమ్మెల్యేలు, ఈవీఎంతో గెలిచిన మినిస్టర్లు, ఈవీఎంతో గెలిచిన డిప్యూటీ సీఎం, ఈవీఎంతో గెలిచిన సీఎం గారు భయపడే ప్రజలు ఏపీలో ఎవరూ లేరన్న విషయం వాళ్ళు తెలుసుకోవాలి. జగనన్న కోసం ప్రాణం ఇచ్చే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. జగనన్న మంచోడు కాబట్టి ఈ రోజు కూటమి ప్రభుత్వం మీద మేము దాడులు చేయటం లేదన్న విషయం వాళ్ళు తెలుసుకోవాలి. మరి ఆ రోజు అప్పుడున్న వ్యక్తి అది నాసి రకం అని పక్కన పెడితే ఆ ట్యాంకర్ని మీరు ఎందుకు యూజ్ చేశారు? అప్పుడు అధికారంలో ఉన్నది మీరు కాదా? ఆ నాసి రకంని వాడిన తప్పు మీది కాదా? దీనికి వైసీపీకి, దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం అని నేను అడుగుతున్నాను. మరి ఎందుకు కమిటీ వేస్తున్నారు? ఏం చేయాలని, ఎవరి పేర్లు ఎత్తించాలని జనం అంతా కూడా గమనిస్తున్నారు. మీరు ఈరోజు అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగంతో ముందుకు వెళ్లాలనుకుంటున్నారు. ఇలాంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదు అని మేము ప్రజలు ముక్త కంఠంతో చెప్తున్నాం. దయచేసి ఈ పరిపాలనకి ఫుల్ స్టాప్ పెట్టి రాష్ట్రపతి పాలన తీసుకురావాలి. ఇక్కడ ప్రజలకి రక్షణ లేదు, అపోజిషన్ పార్టీ వాళ్ళకి రక్షణ లేదు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా మీడియాని మేనేజ్ చేయాలనుకుంటే మాత్రం ఎవరు కూడా చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మీడియా కూడా ఇక్కడ జరుగుతున్న వాటిని ఈ కూటమి ప్రభుత్వం